హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్న జన్మాష్టమి కదా. నేనైతే కృష్ణుడికి ఎలా పూజ చేసుకున్నానో చూద్దాం. నేనైతే ఇంట్లో ముందుగా దీపం పెట్టేసుకున్నానండి. ఇల్లు గుమ్మాలు అవి శుభ్రం చేసి దీపం పెట్టేసుకున్న తర్వాత కృష్ణుడిని అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ ప్లేస్ చేసి బొట్టు అది పెట్టేసి పూలదండలు అవి అయితే వేసేసానండి. వేసేసి అన్నీ రెడీ చేసుకొని నేనైతే దీపం వెలిగించి అండ్ నెక్స్ట్ నేను తీసుకొచ్చిన స్వీట్స్ నేనైతే ఇంట్లో ఏమీ చేయలేదండి. నేను బయట నుంచి తీసుకొచ్చిన స్వీట్సే పెట్టానమాట. పెట్టేసి దేవుడికి పూలతో అయితే అలాగే కృష్ణుడికి అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. వివిధ రకాల పూలతో మనం అలంకరించామనుకోండి చాలా ఇష్టం. కృష్ణుడికి అయితే మాత్రం అలంకరణ ప్రియుడు అంటారన్నమాట. నాకేవో దొరికిన ఫ్లవర్స్తో నేనైతే ఆయనకి పెట్టి అలంకరించాను. నాకు తెలిసినంతలో, నాకైతే పెద్దగా ఏమీ తెలియదులేండి, ఏదో నాకు తెలిసినంతలో నేను చేసుకున్నాను. అలా ధూపమది కూడా వెలిగించిన తర్వాత కొంచెం హారతి ఇచ్చేసి దేవుడికైతే దండం పెట్టేసుకున్నాను. దండం పెట్టేసుకున్న తర్వాత నేను ఇంకా ఆ రోజు అయితే పప్పు చేసేసానండి. ఇంకా నేనేం వంట చేయలేదు. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి కదా, సో నేనైతే పప్పు చేసేసి ఇంకా యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్ అది నార్మలే కదా, హర్షకి కూడా సెలవు, ఇంట్లోనే ఉన్నామన్నమాట మేము. ఈవినింగ్ నేనైతే గుడికి వెళ్ళానండి. ఈవినింగ్ నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. హర్షకి మరుసటి రోజు ఎగ్జామ్ ఉంది, సో ట్యూషన్లో ఉంటాడు వాడు, హోమ్ ట్యూషనే కాబట్టి. ఈయనైతే లేట్ అయిపోతుందని చెప్పి ఈయన రాలేదు. నేనైతే గుడికి వెళ్ళాను అనమాట. ఇక్కడ దేవుడికి మనం ఎలా అలంకరించామో ఆయనకి అద్దంలో చూపించాలన్నమాట అండి. అందుకని నేను మిర్రర్లో చూపించాను. ఈ విషయం నాకు ఇస్కాన్ టెంపుల్లో చెప్పారన్నమాట. వాళ్ళు అలంకరించిన తర్వాత దేవుడికి అలా మిర్రర్ చూపిస్తారు. సో నేను ఇదే చేశాను అనమాట ఇక్కడ. అండ్ యాజ్ యూజువల్ పప్పు చేసేసి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను. ఇంక ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళామండి. లైటింగ్ అది ఎంత బాగుందో అసలు, కానీ జనం కూడా అలాగే ఉన్నారండి అసలు. ఇంకా అసలు వెళ్ళాం కదా అని చెప్పి దర్శనానికి వెళ్ళాను, కానీ చాలా జనం ఉన్నారండి అసలు. కానీ ఆ జనంలో వెళ్ళినందుకు దేవుణ్ణి చూడగానే మనం ఎంత శ్రమ పడ్డామో అంతా పోతుందండి. ఎంత నిండుగా ఉంటారో ఆ జగన్నాథ స్వామి అయితే. కృష్ణుడు చాలా బాగుంటారండి అసలు. రెండు కళ్ళు చాలా అంటారు కదా, అంతే. నిజంగా అలంకరణ ప్రియుడేనండి కృష్ణుడిని, ఎంత బాగా అలంకరిస్తారు. ఇక్కడైతే దర్శనం అది అయిపోయిన తర్వాత జూలా సేవ కూడా చేశానమాట అక్కడ. అది కాసేపు వీడియో తీసుకున్న తర్వాత ఇంకా నేనైతే బయటకు వచ్చేసామండి. ఇంకా నేను సుజిశ్రేణు కలెక్షన్లో తెప్పించాను కదండి, ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను. డ్రెస్ కూడా చాలా బాగుంది. మీకు ఇక్కడ ఫ్యూ పిక్స్ అయితే యాడ్ చేస్తాను, మస్ట్ అండ్ షుడ్గా చూడండి. అండ్ నిన్న జన్మాష్టమి వ్లాగ్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డ్రెస్ అయితే నేను సుజిశ్రేణు కలెక్షన్స్లో తెప్పించానండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ.